నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మత మార్పిడి దోషమా? చూద్దాం. ఈ మధ్య ఒక పత్రికలో కన్వర్షన్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ అని చదివాను. అంటే ఒకరిని ఒక మతం నుంచి మరొక మతానికి మార్చడం దోషం కాదు, తప్పు కాదు అని అర్థం. అసలు ఇది చట్ట ప్రకారం చెల్లుతుందా లేదా? దాని పరిస్థితి ఏమిటి? కోర్టు ఈ విషయం గురించి ఏం చెప్తుంది? అదంతా ఒకవైపు ఉండనియండి, అది నాకు తెలియదు కూడా. కానీ ఒక పత్రికలో ఇలా రాశారు కాబట్టి సరే, దీన్నే వాస్తవం అనుకుందాం, ఇదే ప్రమాణంగా తీసుకుందాం. అసలు మతం మారడంలో నిజంగా దోషం ఉందా లేదా చూద్దాం. ఒకరు హిందూ మతంలో ఉన్నారు. వారి ఇష్ట ప్రకారమే కదా ఇంకో మతానికి మారారు. ఎవరైనా వారి వారి మతం గురించి ప్రచారం చేయడం తప్పు కాదు. కరపత్రాలు ఇవ్వడం, కలిసి మాట్లాడడం, ఒప్పించడానికి ప్రయత్నించడం, ఇంకా ఏ విధంగానైనా ప్రచారం చేయడం తప్పు కాదు అని చెప్తున్నారు. ఆ పని హిందువులు చెయ్యొచ్చు, ఇతర మతస్థులు చెయ్యొచ్చు, ఎవరైనా చెయ్యొచ్చు, దోషం లేదు. మునుపు ఒక వర్గాన్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అన్ని వర్గాల వారిని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మతాన్ని ప్రచారం చేయడం ఎవరైనా చేయొచ్చు, కానీ ఫోర్స్ చేయకూడదు. ఫోర్స్ చేశారా లేదా అనేది మనం కనిపెట్టలేము. నేను ఫోర్స్ చేయలేదు అని వాళ్ళు చెప్పొచ్చు, కానీ ఎవరైతే ఒక ఆపదలో ఉన్నారో వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇదిగో నీకోసం నేను ఇది చేస్తున్నాను అని ఆశ చూపిస్తే వాళ్ళు మారిపోతారు. ఆ క్షణాన వాళ్ళ మానసిక పరిస్థితి చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఇది ఫోర్స్గా జరిగిందా లేదా అని నిర్ధారించి చెప్పలేము. ఇది కన్వర్షనా కాదా అని చెప్పగలం, తప్పు కాదని చెప్పలేము. ఇది మొదటి అభిప్రాయం. ఇక రెండవ అభిప్రాయం ఏంటంటే, కన్వర్షన్ చేయడం క్రైమ్ కాదు అంటున్నారు కదా. ఇందులో సందేహం ఏమిటంటే, ఒక మతానికి చెందిన వారు వారికి ఆ మతం వద్దు అని ఇంకొక మతంలోకి వచ్చారు. దానికి ఒక ఫిల్టరేషన్ కానీ అనుమతి కానీ అవసరం లేదు. ఎవరైనా మారొచ్చు అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఉదాహరణకు, భార్యాభర్తలు హిందూ ధర్మం ప్రకారం వివాహం చేసుకొని జీవిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఆ భర్తకు ఇంకొక స్త్రీ మీద కోరిక కలిగింది. ఆమెని వివాహం చేసుకోవడానికి లేక కలిసి ఉండడానికి చట్టం ఒప్పుకుంటుందా? దానికి ముందుగా మొదటి భార్య దగ్గర విడాకులు తీసుకోవాలి లేదా అనుమతి తీసుకోవాలి. అంతేగాని అప్పుడు ఇష్టపడి ఆమెను చేసుకున్నాను, ఇప్పుడు నాకేం ఇష్టం లేదు, ఇంకొకరిని వివాహం చేసుకుంటే తప్పేమిటి అని చెప్పొచ్చు. అలాగే హిందూ మతంలో ఉన్నాను, ఈ మతం వద్దు, ఇంకో మతం మీద ఇష్టంతో ఆ మతంలో చేరతాను అంటే అప్పుడు ఈ మతాన్ని నుంచి విడిపడాలి. ఈ మతస్థులు ఎందుకు ఈ మతం నుంచి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. వదిలివేస్తున్న మతానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి, జీవన భృతి ఇవ్వాలి. భార్యకు ఇలాగే ఇవ్వాలని అందరూ ఒప్పుకుంటున్నారు. భార్యను వదులుకోవాలంటే ఆమెకి జీవన భృతి ఇవ్వాలి. అది భార్యాభర్తల విషయంలో ఎవరైనా అంగీకరిస్తారు. కానీ ఒకరు అమ్మా నాన్న వద్దు అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి పెద్దగా ఏమీ లేదు. ఇష్టమైతే అమ్మా నాన్న ఉంచుకుంటారు, లేదంటే వదిలేస్తున్నారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా కూడా కోర్టుకు వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ప్రస్తుత కాలంలో పిల్లలు తల్లిదండ్రులను చూడాలి, లేకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఎంతమంది వెళుతున్నారు? ఇక్కడ విషయం ఏమిటంటే, భార్య పట్ల ఉన్నంత బాధ్యత తల్లిదండ్రి పట్ల లేదు అన్నప్పుడు మతం మీద అసలు బాధ్యత లేనట్టుగా కనపడుతోంది. దీని పరంగా ఏ చట్టం లేనట్టే ఉంది. నేను హిందూ మతంలో ఉన్నాను, నా తల్లి కడుపులో నన్ను మోసింది, నా తండ్రి భుజాల మీద మోసి పెంచారు, నా భార్య నన్ను భరిస్తోంది, లేక నా భర్త నన్ను భరిస్తున్నారు. వీళ్ళందరూ నన్ను మోసిన వాళ్లే కదా. సనాతన ధర్మం అంటున్నారు, త్రియతేతి ధర్మగా అంటారు. అంటే దాని అర్థం ఏది సకల లోకాలను ప్రాణులను ధరించి పోషిస్తుందో
అదే ధర్మం. అంటే ధర్మం మనల్ని మోస్తోంది అని కదా అర్థం. మన అమ్మా నాన్న మనల్ని మోసారు. వాళ్ళు ప్రాణంతో ఉన్నంత వరకే మనల్ని మోస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు. మన తల్లి 10 నెలలు కడుపులో పెట్టుకొని మోసింది అంతవరకే ఆమె వంతు. తర్వాత సనాతన ధర్మం ఎప్పటికీ మనల్ని మోస్తుంది. కాబట్టి మతం మారడం అనేది క్రైమే అవుతుంది. సనాతన ధర్మం చివరి ఊపిరి దాకా మోస్తుంది. కాబట్టి దీని నుంచి బయటికి వెళ్ళడం క్రైమ్. తల్లిదండ్రులు ఉంచుకోకపోతే క్రైమ్ అనట్లేదు, భార్యను వదిలేస్తే క్రైమ్ అంటున్నారు. అలానే ఈ మత మార్పిడి కూడా అడిగేవాళ్ళు లేకుండా విచ్చలవిడిగా సాగుతోంది. వీళ్ళు ఏ మతంలోకి మారితే ఏమిటి, 2050 అంటే 2050 నాటికి హిందువుల జనాభా బాగా పడిపోతుంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఏదేమైతే ఏమవుతుంది అని చూస్తూ ఊరుకుంటున్నారు. సింగపూర్ అని ఒక దేశం ఉంది. అక్కడ భారతీయులు, చైనీయులు, మలేషియన్లు ఇట్లా అనేక దేశస్తులు బతుకు తెరువు కోసం, ఉద్యోగం కోసం వచ్చి ఉంటారు. వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సెక్టార్లో 200, 300 ఫ్లాట్స్ లేక కాండో అంటారు, అలాంటి ఇళ్ళు ఒక ఏరియాలో ఉన్నాయంటే అక్కడ ఈ పర్సంటేజ్లో ఫలానా ఫలానా దేశస్తులు ఉండాలి అని ఒక నియమం పెట్టుకున్నారు. అంటే ఒకే చోట ఒక దేశస్తులు ఒక మతస్థులు చేరకుండా దానికి ఒక పర్సంటేజ్ పెట్టారు. ఒక నైబర్హుడ్ అంటే ఇందులో చైనీస్ ఇంతమంది ఉండాలి, మలేషియన్స్ ఇంతమంది ఉండాలి, ఇండియన్స్ ఇంతమంది ఉండాలి అని రూల్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాని అలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. దానివల్ల అసలు రూలు మారనీయరు. అంటే ఏంటి, ఒకే చోట ఒక మతస్థులు పెరిగిపోవడం, ఒక మతస్థులు తగ్గిపోవడం, ఒక దేశస్తులు ఎక్కువగా ఉండడం, ఇంకో దేశస్తులు లేకుండా ఉండడం అనేది లేకుండా ఉంటుంది. అందరూ ఉంటారు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకలాగా అంటే ఒరిజినల్ పర్సంటేజ్ మారకుండా చూసుకోవాలి. మొత్తం పాపులేషన్ ఎంతమంది ఉన్నా, ఉదాహరణకు 30 లక్షలు 35 లక్షలు అనుకుందాం. ఒక ప్రాంతంలో ఒక మతం వాళ్ళు ఎక్కువ కావడానికి తక్కువ కావడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఏ పర్సంటేజ్ పెట్టుకున్నారో ఆ పర్సంటేజ్ ప్రకారమే వీసాలు ఇస్తున్నారు. వాళ్ళే కదా వీసాలు ఇచ్చేది, వాళ్ళు ఇస్తేనే కదా ఆ దేశంలోకి పోగలరు. పర్సంటేజ్ ప్రకారం వీసా ఇస్తారు కాబట్టి పర్సంటేజ్ ప్రకారమే జనాభా కూడా ఉన్నారు. చిన్న దేశమైనా బాగా కంట్రోల్ చేస్తున్నారు. కానీ మన దేశంలో అలాంటి కంట్రోల్ ఎక్కడ లేదు. ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఏ మతం పర్సంటేజ్ ఎంతైనా పెరగవచ్చు, ఏదైనా తగ్గవచ్చు, ఏ ప్రాంతంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అంటే క్రమంగా హిందువుల సంఖ్య తగ్గాలి అని మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఇది ఇంతవరకే కాదు, డెమోగ్రఫీ కూడా మారిపోతుంది, అయినా పర్వాలేదని మాట్లాడుతున్నట్టుంది. కానీ మెయింటైన్ చేయడమే లౌకికవాదం. ఒక మతస్థులు తగ్గడానికి, ఈ రేషియో మారడానికి పనిచేసేది లౌకికవాదం కాదు. కాబట్టి మత మార్పిడిలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయని గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటారని ఆశిద్దాం. జై శ్రీమన్నారాయణ.